తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎర్రకాలువ భూముల్లో పచ్చ రాబందులు వాలాయి. అధికార మదంతో మురుగునీరు పారే కాలువ గట్టును సైతం వదిలిపెట్టకుండా ఆక్రమించేశాయి. అడ్డుకోబోయిన రైతులపైనే పచ్చపార్టీ నేతలు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు తూతూ మంత్రంగా సర్వేలు చేసి వెళ్లిపోవడంతో కూటమి నేతల భూ దాహానికి అంతు లేకుండా పోయింది. ఎర్రకాలువ పొంగితే తమ సాగు భూములు మునిగిపోతాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎర్రకాలువపై జరుగుతున్న భూ ఆక్రమణలపై వాచ్ స్టోరీ. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. కన్ను మిన్ను కానకుండా ఎర్రకాలువ ఆయకట్టు సాగు భూములను మింగేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఎర్రకాలువ భూములను ఆక్రమించడమే కాకుండా కాలువ గట్టును ప్రమాదకర రీతిలో ప్రొక్లైన్లతో తవ్వేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంపల్లి రాంబాబు అనే టీడీపీ కార్యకర్త 1100 ఎకరాల ఆయకట్టుకు మురుగునీరు పారే కాలువను సైతం కబ్జా చేసి తన పొలంలో జేసీబీతో తవ్వేస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులు అండగా నిలవడంతో రైతులు మండిపడుతూ ఉన్నారు. 92 సెంట్లు ఉన్న తన భూమికి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని 2 ఎకరాల 20 సెంట్లను కవులుకు ఇస్తూ ఉన్నారని వాపోతున్నారు. కాలువ పూడ్చేయడంతో ఎర్ర కాలువకు వరద వస్తే మురుగునీరు దిగువకు వెళ్లకుండా నందమూరు మారంపల్లితో పాటు తణుకు వరకు అన్ని గ్రామాల పొలాలు ముంపునకు గురవుతాయి అని హడలిపోతున్నారు ఆయకట్టు రైతులు. ఎర్రకాలువ ఇరిగేషన్కు సంబంధించిన భూముల్ని యథేచ్ఛగా కలిపేసుకుంటున్నారన్న రైతులు. టీడీపీ నాయకుడు ఎంపళ్ళ రాంబాబు అండి జేసీబీతో రైతులకి మురికి లాగవలసిన బోధిని కూడా పూడి చేసిండే. పెద్ద గట్టు కూడా లాగేస్తున్నాడు అండి, మెయిన్ గట్టు. ఆ గట్టు కానీ తెగిందంటే ఊరికి మొత్తం 2-3 ఊళ్ళకి ప్రమాదం అండి. ఆక్రమించుకొని చేంజ్ చేసేసుకుంటున్నాడు ప్రతి ఏటా అండి. మేము అడుగుతూ మామూలుగా ఏదో ఊళ్ళో వాళ్ళు కదా అని అలాగే చూస్తా ఉంటున్నామండి. ఈ ఏడు పెద్ద గట్టు లాగుతున్నాడని మేము చర్య తీసుకున్నామండి. ఇక్కడ ఎర్రకాలువ భూమి గవర్నమెంట్ ఎర్రకాలువ గట్టిగా కట్టారండి. ఆ కట్టిన గట్టు కిందకి జేసీబీ లాగి భూమి సదును చేసుకుంటున్నారు. టీడీపీ నాయకులు కొంతమంది అండలు చూసుకోనండి ఈ భూమి ఆక్రమణలు ఎక్కడ చూసినా అతనికి ఎక్కడ భూమి ఉన్నా ప్రతి దుఃఖాన్ని కూడా ఈ ఆక్రమణకే గురి చేస్తున్నాడు మొత్తం గవర్నమెంట్ భూమిని. ఈ గవర్నమెంట్ కొంత పెద్దలు కూడా అతను సపోర్ట్ ఎక్కువ అయిపోయారండి. డ్యామేజ్ అయ్యిందంటే అండి ఈ గట్టు కొట్టిందంటే ఈ రైలు గట్టు మారంపల్లి నందమూరి కింద ఊళ్ళని తణుకు దాకా ఇంకేం కనపడవండి. అందుకని దీన్ని మేము అడ్డుకుంటానికి వస్తే మా ఓడి మీదే కలపడ్డాడు. వెంపల్లి రాంబాబు అతని సోదరుడు గత కొంతకాలంగా ఎర్రకాలువకు సంబంధించిన నీటిపారుదల శాఖ భూములను ఆక్రమించి ఎర్రకాలువ గట్టును కూడా తవ్వేశారు అని మారంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గట్టు తవ్వేయటం వల్ల గట్టు బలహీనపడి వరద సమయంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి మారంపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను ముంపు నుండి కాపాడాలి అని కోరుతున్నారు. అంతేకాక గ్రామంలో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాకోరల చెర నుండి విడిపించి పేదలకు అందచేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రకాలువ ఇది గట్టి వేసిన తర్వాత అండి ఈయన ఈ చేను ఇంచుమించుగా 96 సెంట్లు తీసుకున్నారండి. ఎర్రకాలువకి 27 సెంట్లు ఇచ్చేసారండి. ఇచ్చేసిన తర్వాత ఉన్న భూమి ఆయన కింద ఉందండి. మళ్ళీ దీన్ని మళ్ళీ ఆయనే ఆక్రమించుకొని దీన్ని కలిపేసుకొని మళ్ళీ 2 ఎకరాల కింద అమ్ముచుకుంటున్నాడండి. భూ కబ్జాలను బయట పెడుతున్నామని మా మీద నిందలేసి సారి శ్రీనివాసరావు అనే నేను చంపేస్తాననేటువంటి మీడియా నేను ద్వారా ఏటీవీ మీడియా ద్వారా చేసి ప్రజల్లో పబ్లిసిటీ చేస్తున్నాడు సార్. ఇతనికి ఇదే కాకుండా ఇంకో దిక్కున కూడా పొలం ఉందండి. ఈ పొలం అంతా కూడా గవర్నమెంట్ వారు సర్వే చేసి ప్రభుత్వం ద్వారా ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారని లైన్ చేసి ఇట్లన్నీ ప్రభుత్వం హద్దులు గట్ట వేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు రోజు బాధించుకున్నాం సార్. ఇప్పుడు ఇవాళ పాతకాలం ఏముందండి మాకు మురికాలం అయిపోయిందండి. ఆ మురికాలం కూడా చాలా మటుకు పూడ్చి చేసుకున్నారండి. ఈ పూడ్చుకున్న దాంట్లో 8 ఎకరాలు అసలు పట్టా భూమి 8 ఎకరాల పొలం అండి. 8 ఎకరాల పొలం అండి ఇవాళ పట్టా భూమి. అది ఇవాళ అది 20 ఎకరాలు ఉందండి. దాన్ని ఎడదీసండి మాకు మా కాలువలకే బోధులు గట్ట లైన్ చేస్తే అండి మాకు కొంత మురికి తగ్గుద్దండి. 25,000 కాడి నుంచి 30,000 దాకా పెట్టుబడి పెడుతున్నాండి. ఆ మాత్రం ఎరగాలు వచ్చినా మాకు పండుతా లేదండి, పోతున్నాయండి, అసలు కిందకి వెళ్తా లేదండి. దాన్ని మీరు ఏమన్నా ప్రభుత్వం సక్రంగా చేసి మమ్మల్ని ఏమన్నా ఆదరించమని కోరుతున్నానండి. టీడీపీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా
ప్రభుత్వ స్థలాలు, దేవుని మాన్యాలు, కాలువలు, కాలువ గట్టులు ఇలా తేడా లేకుండా ఆక్రమించేస్తూ ఉన్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా అధికారులు సైతం పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వానికే సిగ్గుచేటు. ఇకనైనా పాలనపై దృష్టి సారించి ఇలాంటి భూ ఆక్రమణలు ఆపాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.